అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ హిట్ విత్ డివోషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే ఆది మహావిష్ణు ఆలయంకి వెళ్తున్నాం. అది వచ్చేసి తెలంగాణ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ మండలం దేవలమ్మ నగరం గ్రామం సమీపంలో ఉంది. క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. చుట్టూ కొండలు గుట్టలు, పచ్చని పంట పొలాల మధ్యలో ఆది మహావిష్ణు ఆలయం అయితే ఉందండి. గుడికి ఆనుకొని విశాలమైన కోనేరు వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా అంటే చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా, అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. ఇక్కడైతే పక్షులు కూడా కిలకిల రావాలతో చాలా సందడిగా అనిపిస్తుంది. అసలు మేము వెళ్ళేదైతే దివాళీ రోజు వెళ్ళామండి. మాతో ఇంకో ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు అనమాట. వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే రేర్గా వస్తారండి, ఎప్పుడూ జనాలు రారు. కానీ వీటికి ఒక ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడైతే మనము ఎంటర్ అవుతామండి, వెళ్తున్నాం. ఇలా ఉన్న చుట్టూ చెట్లు ఉంటాయండి బయట. బాగుంటాయండి చెట్లు. ఇక్కడైతే విలేజ్కి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. చూడండి సింహద్వారం ఎంత పెద్దగా ఉందో. మా అబ్బాయి అటు పరిగెడుతున్నాడు. చూడండి బయట కూడా చాలా, అంటే అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఎలిఫెంట్స్ చూడడానికి కోసమని వెళ్ళిపోతున్నాడు. వాడికి ఎలిఫెంట్స్ చాలా ఇష్టం. ఇవన్నీ చూడండి, ఇక్కడ చాలా పెద్ద గోపురం, చాలా బాగుంది కదా. బయట అయితే చూడండి టోటల్లీ గ్రీనరీ. కోనేరు కూడా అటాచ్డ్ అనమాట, చాలా బాగుంటుంది వెళ్ళటానికి. మా హస్బెండ్ తీసుకొస్తున్నారు మా అబ్బాయిని. చూడండి కొండల దగ్గరలో పంట పొలాలు, అంటే వాటర్, అదే కోనేరు, టెంపుల్. ఇక్కడ ఆది మహావిష్ణు ఆలయం. చూడండి లాన్కి ఎంటర్ అవుతున్నాము. అక్కడ మా అబ్బాయికి మాట్లాడుతున్నారు వాళ్ళు. లాన్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. అగోండి ధ్వజస్తంభము ఇక్కడ ఉంది. నేనైతే వీడియో తీస్తున్నా, నేనే మొక్కుంటూ వెళ్తున్నా. లోన్కి అయితే అంటున్నాను, కానీ లోన్ అయితే పచ్చికి ఎండిపోయిందండి. పాపం రోజు వాటర్ పెట్టేవారు అప్పుడైతే మేము ఇది